ఓడ మీదున్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగాక బోడమల్లయ్య అన్నట్టుంది దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యవహార శైలి. ప్రజాపాలన ప్రజలందరి ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి వదిలి తన సామాజిక వర్గం వారికే పెద్దపీట వేస్తూ అబాసు పాలవుతున్నారు. ఏడాదికే ఎమ్మెల్యే తీరుతో ఇంతలా బాధపడుతున్నామని, మరో 4 ఏళ్లు ఎలా భరించాలా అని స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెద్ద నియోజకవర్గం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వరరెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి స్వల్ప ఓట్లతో గెలిచారు. గత ఏడాది కాలంగా తన గెలుపుకు కృషి చేసిన తమను దూరంగా పెడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై దేవరకద్ర కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పక్కా అని అన్ని సర్వేలు స్పష్టం చేశాయి. ఆ సమయంలో గెలుపుపై క్లారిటీ లేకున్నా అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి మధుసూదన్ రెడ్డి వెన్నంటనే నిలిచి ఆయన గెలుపు కోసం పనిచేశారు ఆయా మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు ఆయన వారిని లైట్ తీసుకోవడంతో పాటు పలకరింపే కరువైందట. ఇక ఎన్నికలకు ముందు తాను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పక్షపాతిని అని చెప్పుకొచ్చిన మధుసూదన్ రెడ్డి గెలిచాక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రయారిటీ ఇస్తున్నట్లు క్యాడర్ వాపోతున్నారు. కొత్త నీటికి ఎదురొచ్చిన చేపల మాదిరిగా అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే ఆయా మండలాల్లో వలసలొచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మొదటి నుంచి భుజాలు కందిపోయేలా కాంగ్రెస్ జెండాలు మోసిన వారికి మొండి చేయి చూపుతున్నారని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పనుల కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లిన నాన్ రెడ్డి క్యాడర్ కు చేద్దాం చూద్దామన్న సమాధానమే తప్ప పనులు మాత్రం కావట్లేదట. ఆయా మండలాల్లో ఆయన కోటరిగా చెప్పుకునే వారి ద్వారా వెళ్లినా వారి పనులు మాత్రం అవుతాయని, ఆ కోటరి అనేది ఎన్నికల ముందు ఎక్కడుందని దేవరకద్ర కాంగ్రెస్ క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఎమ్మెల్యే సోదరుడు భాస్కర్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పనులకు, పథకాలకు ఫిక్స్డ్ పర్సంటేజీ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. జెడ్పీటీసీలు, ఎంపీపీలు చేసిన పనులను కూడా అధికారులు బిల్లులు చేయాలంటే షాడో ఎమ్మెల్యేలను కలవాలని రూల్ పెడుతున్నట్లు టాక్. ఇక పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా తెరలేపిన ఎమ్మెల్యే అండ్ టీం ఊకచెట్టు వాగు, పెద్ద వాగుల్లో అడ్డగోలు తవ్వకాలు చేసి వాగులు, వంకల రూపురేఖలే మార్చేస్తున్నట్లు వివిధ గ్రామాల ప్రజలు, రైతాంగం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవరకద్ర నియోజకవర్గంలో 70% గ్రామాల్లో పాత, కొత్త కాంగ్రెస్ అని పార్టీ నేతలు చీలియినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఓ పక్క బీఆర్ఎస్ కు పట్టు ఏమాత్రం తగ్గకపోవడం, ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైఫల్యం, ఎమ్మెల్యే వ్యవహార శైలితో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయాలు అంత సులువైన విషయం కాదని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరోపక్క బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అడుగడుగునా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఏడాదికే ఇంత అసంతృప్తి మూటగట్టుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మరో 4 ఏళ్ల పాటు ఎంతలా ఆభాసు పాలవుతారో చూడాలి. ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోతే ఇదే మొదటి, చివరి గెలుపు అవుతుందంటూ ఇటు క్యాడర్, అటు నియోజకవర్గ ప్రజలు హెచ్చరిస్తున్నారు.